శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ద్వితీయ భావంలోనే గురుడు ఉండడం వలన, గురుడు కూడా వక్రగతిలో 10వ తారీఖు నుంచి ఉండడం వలన అంటే 10th అక్టోబర్ నుంచి ఉండడం వలన విపరీతమైన రాజయోగం కలుగుతుందండి. అంతేకాదు ఫైనాన్షియల్గా ఆర్థికంగా కుటుంబ పరంగా చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా వీళ్ళకి ధనానికి లోటు ఉండదు. అంతేకాకుండా గాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరూ కూడా కంఠధ్వని బాగుంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అంటే ఆర్థికంగా బాగుండడము, విదేశాల్లో వెళ్లి వాళ్ళకి అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్లనే విదేశ పర్యటన ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, కుజుడు కూడా ద్వితీయ భావం 3వ భావం ఉండడం వల్ల ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ఏదైనా కార్యం సాధించాలంటే దాంట్లో పట్టుదలగా ఉండి సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శుభవార్తలు కూడా వెలువంటారు. 20వ తారీఖు నుంచి మీ రాశ్యాధిపతి కుజుడు కూడా నీచ స్థితిలోకి రావడం వల్ల 4th భావంలో ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. మీ తల్లిగారికి కానీ మీ చదువు విషయంలో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్ అంటే భూముల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, వివాదాలు, కొద్దిగా రేట్లు కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఏదైనా పంచమ స్థానాధిపతి కూడా బాగున్నాడు. అంటే పుత్రిక సంతాన యోగం చాలా బాగుంది. ముఖ్యంగా 6వ భావంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ఈ కాంబినేషన్ చాలా అద్భుతమైన పరిణామాలు ఉంటుందండి. అంటే శత్రు భయం లేకుండా ఉండడము, రోగ భయం లేకుండా ఉండడము, అలాగే ప్రతి ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సాధించడము, H1B వీసా స్టాంపింగ్ అంటాం కదా, అది అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ మేనమామలకి అద్భుతంగా చాలా బాగుంది. ముఖ్యంగా 7వ భావంలో శుక్ర బుధుల కాంబినేషన్, రవి బుధులతో కలిసిన శుక్రుడు, బుధ శుక్రులు కాంబినేషన్ చెప్పుకుంటే సినిమా రంగంలో బాగా రాణిస్తారు. భూములు బాగా ఉంటాయి వీళ్ళకి. అంతే కదండి, రవి బుధులు బాగుండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు. ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పెళ్లిళ్లు కుదరడము, పెళ్లి సంబంధాలు కుదరడము, ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోయినవి కూడా కుదిరిపోవడము జరుగుతుంది. భార్యాభర్తల విషయంలో కూడా అనురాగం చాలా బాగుంటుంది. విహారయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు అష్టమంలోకి వచ్చేది మాత్రం ప్రాబ్లమే కాదు, గురుదృష్టి కూడా ఉంది. కాబట్టి తలవంతలంగా వచ్చే ధనయోగం బాగా ఉంటుందండి మీకు. అలాగే ఎక్కువగా దూర ప్రాంతాల ప్రయాణం చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాన గుణం కూడా ఎక్కువ ఉంటుంది. 9th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు కదా గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. దానివల్ల విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయనడంలో ఏం సందేహం లేదు. అలాగే మీ గురుగారిని, పీఠాధిపతుల్ని మీరు సందర్శిస్తారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీ పర్సనల్ పనుల రీత్యా కూడా విదేశ పర్యటన ఉంది. 10వ భావానికి గురుదృష్టి చాలా బాగుందండి. పర్ఫెక్ట్ గురుదృష్టి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి,
అడ్వకేట్స్ అంటాం సరే, గురు ప్రభావం ఉండాలి కదా అడ్వకేట్స్కి, అలా వాళ్ళకి. అలాగే వేద పండితులు కూడా మంచి కాలం అండి. ముఖ్యంగా ఉద్యోగం లేని వాళ్ళకి మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా చాలా బాగుంది వీళ్ళకి ఉద్యోగపరంగా. వాళ్ళకి అంటే వాళ్ళకంటే మీ ఉద్యోగం రాని వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో శని అంత మంచివాడు కాదు, బాధ కూడా అవుతాడు. అలాగే 12 భావంలో రాహు, వీళ్ళిద్దరి వల్ల కొద్ది ప్రాబ్లం ఉంటుంది. రాహు ఏం చేస్తాడు, దూర బంధువులను దూరం చేయడము, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో గృహంలో పీడ, శారీరక బాధలు, ఇవన్నీ 12 భావంలో ఉంటే రాహు ఇస్తాడు. శని 11 భావంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా బాధ పెట్టి కొద్దిగా డిలే చేసి బిజినెస్ లో డెవలప్ చేస్తాడు. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుందా అవి కానీ, అట్లా శని కారకత్వాల్లో ఐరన్, స్టీల్ వాటిలో కూడా బిజినెస్ లో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా మీ జాతకంలో మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా గురుడు ద్వితీయ భావంలో ఉండడము, బుధ శుక్రులు సప్తమ భావంలో మంచిది కాకపోయినా రవి బుధ శుక్రులు ఉండడం వలన అదొక విశేషమైన యోగము. ఇవన్నీ 3వ భావంలో కుజుడు ఒకటి, ఇవన్నీ బాగా మీ మేషరాశి వాళ్ళకి యోగించే కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా, ఈ నెలలో మనకి దసరాలు వస్తున్నాయి. సో అమ్మవారిని పూజలు చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే మనం చండీ హోమం కానీ చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ, 7075389589. ఈ నంబర్కి నేనే స్వయంగా మీ కాల్ని లిఫ్ట్ చేసి మీతో తప్పకుండా మాట్లాడి మీ పరిష్కార మార్గాలు నేను చెప్తాను. నమస్కారం.